నిత్య జీవితంలో మనమంతా వ్యాపారం మీద ఆధారపడుతూ ఉంటాం. మన అవసరాలకు వస్తు సేవలను కొనుగోలు చేయడానికి వ్యాపార సంస్థల మీద ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారం అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు కావచ్చు, ఒక చిన్న కిరాణా దుకాణం, ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక మందుల దుకాణం, వస్తు సేవల తయారీ కావచ్చు, అదే ఒక వస్తూత్పత్తిని చేస్తున్నటువంటి ఒక కర్మాగారినో కంపెనీనో చెప్పుకోవచ్చు. వర్తకానికి అనుబంధంగా వర్తకానికి అవసరమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసేటువంటి వ్యాపకం కావచ్చు. అదే బ్యాంకింగు, బీమా, రవాణా మొదలైనవి. వ్యాపారం అనగానే మనకు అనిపించేది వ్యాపారాన్ని లాభం కోసం చేస్తారని. వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలు వారి కార్యక్రమాలు అంటే వ్యాపారం చేసేటప్పుడు వారికి వచ్చిన లాభం ఎంత, ఒక నష్టం వచ్చినట్లయితే ఆ నష్టం ఎంత, ఆ వ్యాపార స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలను తెలుసుకోవడానికి వ్యాపార లెక్కలను రాయడం జరుగుతుంది. ఇదే అకౌంటింగ్. ఈనాటి కార్యక్రమంలో ఈ అకౌంటింగ్కు సంబంధించినటువంటి అంటే అకౌంటింగ్ అంటే ఏంటి, ఈ అకౌంటింగ్లో ఉన్నటువంటి దశలు ఏమిటి, ఈ అకౌంటింగ్ యొక్క ఆవశ్యకత ఏమిటి అనే విషయాలని చర్చిద్దాం. ఈనాటి ఈ చర్చా కార్యక్రమం కోసం ఇద్దరు విషయ నిపుణులను ఆహ్వానించి ఉన్నాం. వారు కామర్సు విద్యాబోధనలో చాలా అనుభవాన్ని గడించి ఉన్నారు. వారు ప్రొఫెసర్ విశ్వనాథం గారు. నమస్కారం అండి. వీరు ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుండి పదవీ విరమణ చేసి ఉన్నారు. ఇక రెండవ వారు ప్రొఫెసర్ ఓబుల్ రెడ్డి గారు. వీరు ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు విషయ నిపుణులు కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్నటువంటి బీకామ్ ప్రోగ్రాం రూపకల్పనలో, కోర్సులను తయారు చేయడంలో ఎంతో తోడ్పడి ఉన్నారు. వ్యాపారపు లెక్కలు రాయాల్సిన అవసరం ఏమిటి, చిన్న పెద్ద వ్యాపార సంస్థలన్నీను వ్యాపార లెక్కలను రాయాల్సిన అవసరం ఉంటుందా అనే విషయాన్ని ప్రొఫెసర్ విశ్వనాథం గారిని అడిగి తెలుసుకుందాం. విశ్వనాథం గారు. వ్యాపార లెక్కలు రాయవలసిన అవసరం చాలా ఉందండి. నిజానికి మనం ఏమనుకుంటామంటే చిన్న చిన్న వ్యాపారాలకి లెక్కలు రాయాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది. అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి భావించే విషయం అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే వ్యాపారం పెరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే ఇతరులకు జవాబుదారీతనంతో తాను వ్యాపారాన్ని నిర్వహించవలసిన అవసరం ఉందో, అది చట్టరీత్యా అవసరమైనటువంటి పన్నులు చెల్లించాల్సిన సందర్భం కావచ్చు. ఉదాహరణకు అమ్మకపు పన్ను లేక ఆదాయపు పన్ను. అలానే ఇంకొకరితో భాగస్వామ్యంతో వ్యవహారాన్ని కనుక నడుపుతూ ఉన్నట్టయితే భాగస్వామికి కూడా జవాబుదారీతనంతో చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. అలానే అసలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు లెక్కలు అనేటువంటిది ఎందుకు, లెక్క పెట్టుకోవటానికి, లెక్క వల్ల లాభం పొందటానికి, అనుభవాన్ని వ్రాసి పెట్టుకోవటానికి. ఎప్పుడైనా గుర్తొచ్చినట్టయితే అవసరం వస్తుందా అంటే నాకు బాగా జ్ఞాపక శక్తి ఉంది, నేను ఎందుకు వ్యవహారాలు రాసి పెట్టుకోవాలండి అని అనుకోవటం ఒక రకంగా తప్పు. ఎంత జ్ఞాపక శక్తి ఉన్నప్పటికీ కూడా చక్కగా వ్రాసి పెట్టుకున్నట్టయితే ఎన్నో సందర్భాలలో ఉపయోగపడుతుంది. కాబట్టి నిజ జీవితంలోనూ ఉపయోగపడుతుంది, వ్యాపారానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా లెక్కలు వ్రాసి పెట్టుకోవాలి. మీరు అడిగిన రెండవ ప్రశ్న, చిన్న పెద్ద వ్యాపార సంస్థలు, చిన్నదైనా పెద్దదైనా లెక్కలు తప్పకుండా వ్రాసి పెట్టుకోవడం అవసరం. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, ఏది మల్టీనేషనల్స్ కానివ్వండి లేక కంట్రీ లెవెల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వాటికి మరింకింత అవసరం అవుతుంది. ఎందుకంటే చట్టరీత్యా కూడా తప్పనిసరిగా లెక్కలు వ్రాసి పెట్టుకోవాలని, ప్రతి సంవత్సరం వాటిని ఆడిట్ చేయించాలని, ప్రభుత్వానికి నివేదించాలని ఇలాంటి నియమాలు ఉన్నందువల్ల తప్పనిసరిగా అది అవసరం అవుతుందండి. విశ్వనాథం గారు వ్యాపారపు లెక్కలు రాయాల్సిన అవసరాల గురించి వివరించారు. ఇక ఈ లెక్కలు రాసేటువంటి పద్ధతులు అంటూ ఏమైనా ఉన్నాయా? ఈ సంస్థ పరిమాణాన్ని బట్టి అంటే సంస్థ సైజును బట్టి ఈ రాసే పద్ధతులు ఏమైనా వేరువేరుగా ఉంటాయా అనే విషయాన్ని ప్రొఫెసర్ ఓబుల్ రెడ్డి గారు వివరిస్తారు. వ్యాపార సంస్థ యొక్క లెక్కలు వ్రాయడానికి సాధారణంగా 2 పద్ధతులను అనుసరిస్తారు. ఈ 2 పద్ధతులను జంట పద్దు విధానం అని ఒకటి, ఒంటి పద్దు విధానం అని ఇంకోటి చెప్తుంటారు. ఈ జంట పద్దు విధానం అనేది అది సైంటిఫిక్ మెథడు. ఈ ఒంటి పద్దు విధానాన్ని అసంపూర్తి
లేక అసంపూర్ణ జంట పద్దు విధానమని అంటూ ఉంటాము. అయితే పెద్ద సంస్థలు, కోఆపరేటివ్ సొసైటీసు, జాయింట్ స్టాక్ కంపెనీలు ఇవన్నీ కూడా కంపెనీస్ చట్టము ప్రకారము జంట పద్దు విధానంలోనే లెక్కలు వ్రాయవలసి ఉంటుంది. అయితే చిన్న చిన్న వ్యాపార సంస్థలు అంటే వ్యక్తిగత వ్యాపారం కానివ్వండి, కొంతవరకు భాగస్వామ్యము కూడా మీరు సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా జంట పద్దు విధానాన్నే పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ అన్ని చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఈ జంట పద్దు విధానాన్ని పాటించడానికి అవసరమైన గణకులను నియమించుకునే శక్తి స్తోమతలు లేనప్పుడు సాధ్యమైనంత వరకు అవసరమైన లెక్కలు మాత్రమే వ్రాసి ఉంటారు. అవి అసంపూర్ణంగా ఉంటాయి కాబట్టి దాన్ని అసంపూర్ణ జంట పద్దు విధానం అంటారు. కానీ ఆ కావలసిన కనీస సమాచారం కనుక వాళ్ళు రాసి పెట్టుకున్నట్టు కనుకైతే దానిని జంట పద్దు విధానంలోకి మార్చే విధానం ఉంది కాబట్టి తర్వాత ఆడిటర్సు దాన్ని జంట పద్దు విధానంలోకి మార్చి చట్టానికి అనుగుణంగా లాభ నష్టాల ఖాతాను అండ్ ఆదాయ వ్యయ పట్టిని తయారు చేసుకోవడానికి ఈ సమాచారం సరిపోతుంది. ఓబుల్ రెడ్డి గారు, ఈ రోజులలో కూడా ఒంటిపద్దు విధానాన్ని పాటించబడున్నారంటారా? ఒంటిపద్దు విధానము చట్ట ప్రకారము ఏ చట్టము కూడా పాటించమని చెప్పటం లేదు. కానీ జంటపద్దు విధానం మాత్రమే పాటించమని చట్టం చెబుతుంది. అయినప్పటికీ కూడా చిన్న చిన్న వ్యాపార సంస్థలు అంటే ఒక కిరాణా దుకాణం కానివ్వండి, ఒక బట్టల షాప్ కానివ్వండి, మామూలుగా వ్యక్తిగతంగా నడిపే వ్యాపార సంస్థలు ఈ జంట పద్దు విధానం అనేది దీన్ని ఇంత సైంటిఫిక్గా వాళ్ళు మెయింటైన్ చేయలేరు కాబట్టి వాళ్ళకు కావలసిన కనీస అవసరాలను పుస్తకాల రూపంలో వ్రాసుకుంటూ ఉంటారు. అది ఏమి చెప్పినా కానీ దాన్ని ఒంటి పద్దు విధానం అని ఎందుకు అంటున్నామంటే అసంపూర్ణంగా ఉన్నది కాబట్టి ఇన్కంప్లీట్ డబుల్ ఎంట్రీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డబుల్ ఎంట్రీ ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఎంట్రీ. అంటే జంట పద్దు కాదు కాబట్టి దాన్ని ఒంటి పద్దు అని అంటున్నాము. దాన్ని ఒంటి పద్దు విధానం అనే బదులు దాన్ని అసంపూర్ణ జంట పద్దు విధానం అనడం మంచిది. ఓబుల్ రెడ్డి గారు చెప్పినట్లు చిన్న చిన్న వ్యాపార సంస్థలు, వ్యక్తిగతంగా నడిపేటువంటి వ్యాపార సంస్థలు ఒంటి పద్దు విధానాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నాయని చెప్పారు. అదే కంపెనీలు అయితే లేదా సహకార సంస్థలు అయితే లేదా పెద్ద పెద్ద సంస్థలు అయితే తప్పకుండా జంట పద్దు విధానాన్నే పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ జంట పద్దు విధానాల్లో ఈ వ్యాపారపు లెక్కలు రాసేటప్పుడు ఒక క్రమ పద్ధతి అంటూ ఏమన్నా ఉందా, ఒక ప్రక్రియ లాంటిది ఏమైనా ఉందా అనే విషయాన్ని మీరు వివరించండి విశ్వనాథం గారు. జంట పద్దు విధానం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ జంట పద్దు అనే పదాలు ఎందుకు వచ్చాయో ఒక క్షణం గమనించాలి. వ్యాపార వ్యవహారాలలో ఇచ్చే ప్రయోజనం, పుచ్చుకున్న ప్రయోజనం అని రెండు ఉంటాయి. ఎలా ఎలక్ట్రిసిటీలో పాజిటివ్, నెగటివ్ అన్న పదాలు వాడతారో అలా ఇవి సాంకేతిక పదాలను కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఒక ఖాతా ఏదన్నా ఒక ప్రయోజనాన్ని పుచ్చుకున్నట్లయితే ఆ ఖాతాకు డెబిట్ రాయవలే, ఆ ఖాతా కనుక ఆ ప్రయోజనాన్ని ఇచ్చినట్లయితే ఆ ఖాతాకు క్రెడిట్ రాయవలే అని మనకు తెలుసు. డెబిట్ రాయటం అంటే ఆ ఖాతా యొక్క ఎడమ చేతి వైపు రాయటం అన్నమాట. క్రెడిట్ రాయటం అంటే ఆ ఖాతా యొక్క కుడి చేతి వైపు రాయటం అన్నమాట. ఇంతే. ఇది కనుక గుర్తుపెట్టుకున్నప్పుడు జంట పద్దు అన్నప్పుడు 2 సార్లు రాయబడుతోంది అని కాదు. ఇక్కడ జంటకు అర్థం అది కాదన్నమాట. 2 ప్రయోజనాలు అంటే ఏమిటి? పుచ్చుకున్న ప్రయోజనం, ఇచ్చిన ప్రయోజనం. ఈ 2 ప్రయోజనాలని 2 లేక ఆయా ఖాతాలలో రాసిపెట్టుకోవడమే జంట పద్దు విధానము అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. ఈ జంట పద్దు విధానంలో ప్రక్రియ అంటూ ఏమైనా ఉంటుందా అంటే వ్యాపార వ్యవహారాలు ఏవైతే మనం ముందు ఇవి రాయవలను అని మనం నిర్ణయం చేస్తామో వాటిని ముందు విశ్లేషించి అందులో ప్రయోజనం ఏ ఖాతా ఇస్తోంది, ఏ ఖాతా పుచ్చుకుంటోంది అనేటువంటి దాన్ని స్పష్టంగా వ్రాసి పెట్టుకునేటువంటి దాన్ని మనం చిట్టాపద్దు రూపంలో వ్రాస్తాం, చిట్టా అనేటువంటి పుస్తకంలో. ఆ తర్వాత ఆ ప్రయోజనం ఏ ఖాతా పుచ్చుకుందో లేక ఏ ఖాతా ఇచ్చిందో దాన్ని నమోదు చేసుకోవటం కోసమని ఆవర్జాలో ఉన్నటువంటి ఖాతాలలో ఆ నమోదు చేస్తాం. ఆ తర్వాత ఖాతాలు నిల్వ తేల్చిన తర్వాత అంకగణిత ఖచ్చితాన్ని సరిగ్గా మనం లెక్కలు రాసేటటువంటి పద్ధతి పాటించగలిగామో పాటించలేమో తెలుసుకునేందుకు అంకణా తయారు చేయటం. అంకణా తయారు చేసిన తర్వాత అప్పుడు ముగింపు లెక్కలు తయారు చేయటం అనేటువంటివి ముఖ్యంగా ఉన్నటువంటి స్థూలంగా చెప్పదలుచుకున్నట్లయితే ఈ ప్రక్రియలో ఉన్నటువంటి ఈ పునరావృతం అయ్యేటువంటి స్టేజెస్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం జరిగిన తర్వాత దానికి ప్రయోజనం ఏమిటి ముగింపు లెక్కల ద్వారా మనం తెలుసుకుంటాము. విశ్వనాథం గారు చెప్పినట్లు వ్యాపార వ్యవహారాలను విశ్లేషించి ఈ అకౌంటింగ్ ప్రాసెస్లో గణక ప్రక్రియలో మొదటి దశగా చిట్టా అనే పుస్తకంలో చిట్టబద్దులు రాస్తాం. అసలు ఈ వ్యాపార వ్యవహారాలు అంటే ఏంటి? ఈ అన్ని వ్యాపార వ్యవహారాలకు
మనం పద్దులు రాయడానికి వీలవుతుందా? అసలు ఈ పద్దులను ఏ విధంగా చుట్టాలో రాస్తారు, చిట్టాపద్దుల రూపంలో అనే విషయాన్ని మొబుల్ రెడ్డి గారు వివరించండి. వ్యాపార వ్యవహారము అని అంటే ఆర్థిక లావాదేవీలను వ్యాపార వ్యవహారంగా మనం పరిగణించవచ్చు. అంటే ఏదైనా ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ అది ద్రవ్య రూపంలో జరిగితే లేక ద్రవ్య రూపంలో చెప్పగలిగేటట్లు కనుక చేయగలిగితే దానిని వ్యాపార వ్యవహారము అని అంటాం. అంటే ఏంటి? వెన్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రాన్సాక్షన్. ఇట్లా ద్రవ్య రూపంలో చెప్పలేని విషయం ఏదైనా ఉన్నట్టు కనుకైతే అది ఖాతా పుస్తకాల్లో వ్రాయబడదు. ఎందుకంటే ఖాతా పుస్తకాలకు రూపాయల లెక్కల్లో మాత్రమే రాయగలము. సో ఆ ఇవ్వడము పుచ్చుకోవడము అనేది డబ్బు రూపంలో లేక డబ్బు రూపంలోకి మార్చగలిగి, అంటే ఏంటి, వెన్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ది క్యాష్, అట్లాంటి వ్యవహారాలు మాత్రమే మనము వ్యాపార లెక్కల్లో రాస్తాము. ఒకవేళ డబ్బు రూపంలో చెప్పలేని విషయం కనుక అయినట్టు కనుకైతే అది ఖాతా పుస్తకాల్లో వ్రాయడానికి అవకాశము లేదు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే డబ్బు రూపంలో కొలవగలిగిన అన్ని విషయాలను కూడా ఖాతా పుస్తకాల్లోకి వస్తాయి. డబ్బు రూపంలో కొలవడానికి వీలు లేని విషయాలు ఖాతా పుస్తకాల్లోకి రావు. పోతే రెండో ప్రశ్న మీరు అన్నది, మరి ఈ వ్యవహారాల యొక్క ప్రభావం ఏమిటి, మరి వీటిని ఖాతాల్లో ఏ విధంగా వ్రాస్తారు అని అడిగారు. ఈ వ్యాపార వ్యవహారాలను వ్రాయడానికి ఇంతకుముందు విశ్వనాథం గారు చెప్పినట్టు ఒక ప్రక్రియ అంటూ ఉన్నది. మొట్టమొదలు వ్యాపార వ్యవహారాలు. వ్యాపార వ్యవహారాలు జరిగినట్లు మనం ధృవీకరించుకోవడానికి ఒక రిసీటు, ఒక రసీదు, లేక ఒక ఇన్వాయిసు, ఏదో ఒక ఆధారం ఉండాలి. ఏదో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. లేకుండా ఉంటే మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. అందువల్ల వ్యాపారం ఒక వ్యాపార వ్యవహారము జరిగింది అని చెప్పడానికి మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ను ఆధారం చేసుకొని మరి దీన్ని ఖాతా పుస్తకాల్లో రాయాలి అంటే మనము ఈ అకౌంటెన్సీలో కొన్ని నియమాలను రూపొందించుకున్నాము. ఈ ఖాతాలను ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అవి వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు, నామమాత్రపు ఖాతాలు అని మనకు వ్యాపారంలో జరిగే అన్ని వ్యవహారాలను కూడా ఈ మూడు వర్గాల కింద ఏదో ఒక వర్గము కింద మనం వర్గీకరించవచ్చు. మొబుల్ రెడ్డి గారు, మీరు ఖాతాల వర్గీకరణ అన్నారు కదా, మీరు ఖాతా అనే పదాన్ని కూడా వాడారు. అసలు ఖాతా అంటే ఏంటో కూడా చెప్పండి ఒకసారి. ఖాతా అంటే ఇంతకుముందు మొట్టమొదలు విశ్వనాథం గారు చెప్పినట్టు ప్రతి వ్యవహారానికి రెండు వైపులు, ఇచ్చే వైపు, పుచ్చుకునే వైపు, అంటే ది గివింగ్ ఆస్పెక్ట్ అండ్ రిసీవింగ్ ఆస్పెక్ట్ అండ్ రెండు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ ప్రయోజనాన్ని ఇస్తున్నారా, పుచ్చుకుంటున్నారా? ఇచ్చుకునేది ఒక ఖాతా అవుతుంది, పుచ్చుకునేది ఒక ఖాతా. ఒకటే ఖాతాలో కూడా ఉదాహరణకు మల్లారెడ్డి గారి ఖాతా అంటే మల్లారెడ్డి గారు ఇప్పుడు ప్రతి వ్యవహారానికి రెండు వైపులు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పుస్తకం ఇస్తూ ఉంటే మీరు ఇస్తున్నారు, నేను పుచ్చుకుంటున్నాను. అంటే మీరు ఇచ్చే వ్యక్తి, నేను పుచ్చుకునే వ్యక్తి. అట్లా ప్రతి అకౌంట్లో కూడా రెండు వైపులు అంటే వీటిని టెక్నికల్గా మాట్లాడాలంటే డెబిట్ అండ్ క్రెడిట్ అంటాము. అంటే ఇచ్చే ప్రయోజనాన్ని ఒకవైపును రాసుకుంటాము, పుచ్చుకున్న ప్రయోజనాలను ఇంకొక వైపు రాసుకుంటాము. అట్లనే ఒక అకౌంట్లో ఒకవైపు వస్తుంది, ఇంకొక వ్యక్తి ప్రయోజనం ఇవ్వడమో లేక తీసుకోవడమో జరుగుతుంది. కాబట్టి ఆ రెండో వైపు వేరొక ఖాతాకు పోతుంది. సో అయితే వీటికి ఆటోమేటిక్గా ఇచ్చినప్పుడు ఇచ్చిన వైపుకు, పుచ్చుకున్నప్పుడు పుచ్చుకున్న వైపుకు ఆ ప్రయోజనం ఆటోమేటిక్గా పోయేటట్లు మనం కొన్ని నియమాలను రూపొందించుకున్నాము. డెబిట్ క్రెడిట్ రూల్స్ అన్నారు, రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఆ రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటంటే, వ్యక్తిగత ఖాతాలకు డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. అంటే ప్రయోజనం కనుక వస్తున్నట్టు కనుకైతే ఆ వ్యక్తి యొక్క ఖాతాను డెబిట్ చేయండి. క్రెడిట్ ది గివర్ అంటే ఒక వ్యక్తి కనుక ప్రయోజనము ఇస్తున్నట్టు కనుకైతే ఆ యొక్క వ్యక్తి యొక్క ఖాతాను క్రెడిట్ చేయండి. అట్లనే అది ఆస్తి ఖాతా కనుక అయినట్టు కనుకైతే
రియల్ అకౌంట్స్ అంటారన్నారు. వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా అయినట్టుకైతే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అంటే వ్యాపారంలోకి ఆ ప్రయోజనం వస్తున్నట్టుకైతే ఉదాహరణకు మెషినరీ, యంత్రం యొక్క ఖాతా, లేక ఫర్నిచర్, లేక టీవీ, లేక ఏదైతే వస్తున్నదో ఆ వస్తున్న దానికి ఒక పేరు పెట్టేసి ఉదాహరణకు ఫర్నిచర్ అకౌంట్ అని అంటున్నాం. ఆ ఫర్నిచర్ అకౌంట్ను వస్తున్నట్టయితే డెబిట్ చేయండి. వ్యాపార సంస్థ కనుక బయటికి పంపిస్తున్నట్టయితే క్రెడిట్ చేయండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అట్లానే నామమాత్ర ఖాతాలు అనేవి ఈ వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు ఈ రెండింటికి చెందిన వాటిని నామమాత్ర ఖాతాలు అని అంటాము. ఇవి ముఖ్యంగా ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఖాతాలు అయి ఉంటాయి. వీటికి కూడా రూల్ ఏమిటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ 3 సూత్రాలను మనం ఆధారం చేసుకొని మొట్టమొదలు ఆ జరిగిన వ్యవహారము ఇది వ్యక్తిగత ఖాతా కిందకి వస్తుందా, వాస్తవిక ఖాతా కిందకి వస్తుందా, నామమాత్ర ఖాతా కిందకి వస్తుందా అని మొట్టమొదటి డిసైడ్ చేసి దాని తర్వాత ఆ పర్టికులర్ సూత్రం కనుక మనం అప్లై చేసినట్టు కనుకైతే ఆ ఖాతాను డెబిట్ చేయడమో లేక క్రెడిట్ చేయడమో జరుగుతుంది. ప్రొఫెసర్ ఓబుల్ రెడ్డి గారు చెప్పినట్లు చిట్టాలో వ్యాపార వ్యవహారాలకు సంబంధించి చిట్టాబద్దులు రాసేటప్పుడు డెబిట్ క్రెడిట్ రూల్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యవహారం వల్ల ఏ ఏ ఖాతా ప్రభావితం అవుతుందో ఈ ఖాతాని లేదా ఈ ఖాతాలన్నింటినీ కూడా పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్గా వర్గీకరించి డెబిట్ క్రెడిట్ రూల్స్ని వర్తించి చిట్టాపద్దులను నమోదు చేస్తారని తెలుసుకున్నాం. ఇక చిట్టాపద్దులను నమోదు చేసేటువంటి దశ తర్వాత రెండో దశ ఆవర్జాలో నమోదు చేయడం. ఈ ఆవర్జాలో నమోదు చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది, ఈ ఆవర్జాలో ఏ విధంగా నమోదు చేస్తారో అనే విషయాన్ని విశ్వనాథం గారిని అడిగి తెలుసుకుందాం. వ్యవహారాన్ని విశ్లేషించి చూడటం వల్ల ఆ వ్యవహారంలో ఇమిడి ఉన్న ప్రయోజనం ఏ ఖాతా ఇచ్చింది, ఏ ఖాతా పుచ్చుకున్నది అని స్పష్టంగా విడమర్చి వ్రాసుకునేందుకు చిట్టా అనే పుస్తకం, చిట్టాపద్దు మనకు అవకాశాన్ని కల్పిస్తాయి. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా ఆ క్రమానుగతంగా వ్యవహారాలు మనం రాసుకుంటూ పోయినప్పుడు లాభాలు చాలా ఉన్నమాట వాస్తవమే. ముఖ్యంగా ఈ ప్రయోజనం గురించి తెలుస్తుంది. కానీ ఏదైనా ఒక సమయంలో, ఒక తేదీ నాడు ఒక వాస్తవిక ఖాతా కానీ, ఒక నామమాత్ర ఖాతా కానీ, మరేదైనా కానీ ఆ ఖాతా మొత్తం ఎన్ని ప్రయోజనాలు పొందింది, ఎన్ని ప్రయోజనాలు ఇచ్చింది, నికరంగా అది ఎక్కువ ప్రయోజనాలను పొందిందా లేక ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చిందా అనేటువంటిది తేల్చుకోవటం కోసం మాత్రం ఆవర్జా ఖాతాలంటూ కనుక లేకపోతే కేవలం చిట్టాపద్దుల ఆధారంగా ఈ విషయాన్ని సమీకరించుకోవటం కష్టమవుతుంది. అంటే ఉదాహరణకు దేని ప్రాముఖ్యమైన అది లేనప్పుడు తెలుస్తుంది అని చెప్పని అంటారు. అలా ఇప్పుడు ఆవర్జా లేదు అని అనుకుందాం. జంటపద్దు విధానం పాటిస్తూ ఉండవచ్చు కాక చిట్టాపద్దులో మనం చేసింది కేవలం విశ్లేషణ మాత్రమే అవుతుంది తప్ప అసలు ఏ ఖాతాకు డెబిట్లు వెళ్ళాలి, ఏ ఖాతాకు క్రెడిట్ నమోదులు చేయాలనేటువంటిది విస్మరించడం వల్ల మనం ఏమీ తెలియని ఒక అయోమయ స్థితిలో ఉండిపోతాం. అందుకోసమని ఆవర్జా ఖాతాలలో అంటే ఇప్పుడు ఏమిటి, ఇందాక రెడ్డి గారు చెప్పారు, మనకు ఒక వ్యవహారంలో 2 నామమాత్ర ఖాతాలు ఉండవచ్చు, లేక 2 వాస్తవిక ఖాతాలు ఇమిడి ఉండవచ్చు, లేక 2 వ్యక్తిగత ఖాతాలు ఇమిడి ఉండవచ్చు, లేదా ఈ మూడింటిలో డెబిట్ ఏదో ఒక ఖాతాకు, క్రెడిట్ ఇంకా ఏదో ఒక ఖాతాకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం వ్యాపార ప్రయోజనం, ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఒక చిన్న ఉదాహరణ, నగదు సంస్థకు వచ్చింది, సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఇచ్చారని చెప్పని అనుకుందాం. మనం సంస్థ దృష్టితో ఆలోచించినప్పుడు నగదు ఖాతాను డెబిట్ చేస్తున్నట్టు, ఇచ్చిన వ్యక్తి సుబ్బారావు కాబట్టి సుబ్బారావు ఖాతాను క్రెడిట్ చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమైంది. అంటే ఈ విషయాన్ని ఇలా విడమర్చి చిట్టాపద్దులో రాసుకున్న తర్వాత ఆవర్జాలో నగదు ఖాతా బదులు నగదు పుస్తకం అని అంటాం, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నగదు ఖాతాలో నగదు వచ్చింది కాబట్టి నగదు ఖాతాలో డెబిట్ వైపున టు సుబ్బారావు అని చెప్పని రాసుకుని ఆ మొత్తాన్ని రాస్తాం. మరి ఈ వ్యక్తిగత ఖాతా సుబ్బారావు కదా మనకి ప్రయోజనాన్ని ఇచ్చింది, అందుకని సుబ్బారావు గారి ఖాతాలో క్రెడిట్ వైపున బై నగదు ఖాతా అని చెప్పి వ్రాయటం ద్వారా ఇటు డెబిట్ ప్రయోజనం పొందిన నగదు ఖాతాకు డెబిట్ నమోదు, అటు ఈ ప్రయోజనాన్ని ఇచ్చినటువంటి సుబ్బారావు ఖాతాకు క్రెడిట్ వైపున అంటే కుడి చేతి వైపు ఈ అంశాన్ని రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి వ్యవహారంలోనూ 2 ఖాతాలు
ఉండాలి అనేటువంటి నియమం లేదు. ఒక్కొక్కసారి 2, 3, 4 ఖాతాలకు డెబిట్లు పడవచ్చు, క్రెడిట్ ఒక్క ఖాతాకే పడవచ్చు, లేదా డెబిట్ ఒక్క ఖాతాకే పడి క్రెడిట్లు 2, 3, 4 ఖాతాలకు పడవచ్చు. ఏదేమైనప్పటికీ జంట పద్దు విధానంలో ప్రధానమైనటువంటి సూత్రం ఏమిటంటే ఒకానొక వ్యవహారాన్ని మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఖాతాలకు ఇవ్వబడిన మొత్తం డెబిట్ల విలువకు సరిసమానమైనటువంటి క్రెడిట్ల మొత్తాన్ని మనం ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ ఖాతాలకు కానీ ఇస్తామని మనం నేర్చుకున్నాం. ఇలా ఆవర్జా నమోదులు చేసిన తర్వాత దశలు మనం ఇందాక అనుకున్నటువంటి చక్రీయ ప్రక్రియలో అంటే సర్కులర్ సిస్టమ్ అని మనం అనుకున్నాం కదా, అందులో ఆ తర్వాత ఆవర్జా నిల్వ తేల్చడం, ఖాతాల నిల్వ తేల్చడం అనేటువంటి మిగిలిన వాటికి వెళ్తాం అన్నమాట. అంటే ఏదైనా ఒక సమయంలో మన దగ్గర ఎంత ఉంది, ఎంత ఇచ్చాము, ఎంత పుచ్చుకున్నాము, లేక ఒక వ్యక్తికి ఇంకా ఎంత బాకీ పడి ఉన్నాము అంటే ఒక రకంగా సారాంశము, ది ఎసెన్స్, ది సమ్మరీ ఎఫెక్ట్ అనేటువంటిది మనం అర్థం చేసుకున్నట్టయితే ఆవర్జా ఖాతాలు లేకుండా తర్వాత జంట పద్దు విధానంలో మరి ఇంకేమీ మనం చేయలేమని మనం గుర్తించాలి. అంతటి ప్రముఖమైనటువంటి స్టెప్ అన్నమాట ఆ ప్రాసెస్లో. అది ఆవర్జా ఖాతాలకు ఉన్నటువంటి నమోదుకున్నటువంటి ప్రాధాన్యత. ఆవర్జాలో వ్యవహారాలు నమోదు చేసిన తర్వాత అంటే సంబంధిత ఖాతాలకు డెబిట్ కానీ క్రెడిట్ కానీ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ దశ తర్వాతి దశ నిల్వలు తేల్చడం అని అనుకున్నాం కదా, ఇంతమందికి విశ్వనాథ్ గారు కూడా చెప్పారు ఆ విషయాన్ని. ఏ విధంగా నిల్వ తేల్చాలి ఈ ఆవర్జా ఖాతాలని, ఈ నిల్వ తేల్చడం యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని బొబ్బులరెడ్డి గారికి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రయోజనాలు వచ్చినప్పుడు ఖాతాకు ఒకవైపున రాస్తుంటాం, ప్రయోజనాలు ఇచ్చినప్పుడు ఖాతాలో ఇంకొక వైపు రాస్తూ ఉంటాం. ఇట్లా ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో నెలాఖరు కానివ్వండి, వారాంతాన కానివ్వండి, లేకుండా ఉంటే 3 నెలలకోసారి కానివ్వండి, అసలు ఒక వ్యక్తి దగ్గర నుంచి మనము ఎక్కువ ప్రయోజనం పొందామా లేక ఆ వ్యక్తి మన దగ్గర నుంచి ఎక్కువ ప్రయోజనం పొందాడా అని తెలవాలి అని అంటే, లేదు మీరు సరుకు అరువు మీద కొనుగోలు చేశారు లేక సరుకు అరువు మీద అమ్ముతున్నారు, ఇలా జరిగినప్పుడు మరి ఆ వ్యక్తి దగ్గర నుంచి, ఎందుకంటే ఆయన సరుకు తీసుకుపోతున్నాడు, కొంత పే చేస్తున్నాడు, మళ్ళీ సరుకు కొనుక్కుంటున్నాడు, మళ్ళీ కొంత నగదు పే చేస్తున్నాడు, ఇట్లా ఇవ్వడము పుచ్చుకోవడము ఇట్లా 2 జరుగుతూ ఉన్నాయి. మరి ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ మనకు ఎంత రావాలి అంటే ఆయన మనకు ఎంత ఇచ్చాడు, మనం ఆయనకి ఎంత ఇచ్చినాము, నికరంగా మనం ఆయనకి ఇవ్వాలనా లేక ఆయన మనకి ఇవ్వాలనా అని తెలవాలి అని అంటే ఆ ఖాతా నిల్వ తేలిస్తే తప్పితే అంటే ఏంటి, మనకు వచ్చినటువంటి ఆయన దగ్గర నుంచి మనం పుచ్చుకున్న ప్రయోజనాలు ఎన్ని, మనము ఆయనకి ఇచ్చిన ప్రయోజనాలు ఎన్ని, ఇందులో ఏది ఎక్కువ ఉన్నది, ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్నే మనము నిల్వ తేల్చడము అని అంటున్నాం. ఇలా ఇది మామూలుగా వ్యక్తిగత ఖాతాలలో నిల్వ తేల్చడము. అలా కాకుండా వాస్తవిక ఖాతాల్లో కానివ్వండి లేక నామమాత్ర ఖాతాల్లో కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ జీతాలు పే చేస్తూ పోతున్నాం, ప్రతి నెల ఆఖరణ జీతం పే చేస్తున్నాము. తర్వాత ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత వాళ్ళకు ఈ సంవత్సరంలో మనం ఇంతవరకు జీతాల మీద ఎంత ఖర్చు పెట్టినాము అని తెలవాలని అంటే ఆ ఖాతాను నిల్వ తేలిస్తే తప్పితే మీకు తెలియదు. మరి దానికి మీరు నిల్వ ఎందుకు తేల్చాలి, టోటల్ చేస్తే సరిపోతుంది కానీ మీరు ప్రశ్న వేయవచ్చు. ఇందులో మళ్ళీ కొన్ని అడ్వాన్సెస్ ఉంటాయి, ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఏదైనా సరే. అంటే ఈవెన్ దో అది జీతాల ఖాతా అనేది ఒకవైపున మాత్రమే దానికి నమోదు జరిగినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని సర్దుబాట్లు చేయడం వల్ల హౌస్ రెంట్ అలవెన్స్ కానివ్వండి, లేకుంటే ఏదో ఫెస్టివల్ అడ్వాన్స్ అనివ్వండి, లేకుంటే ఏదో లోన్ తీసుకున్నారు, లేక ట్యాక్స్ డైరెక్టెడ్ సోర్సు, ఇట్లాంటివి ఏదో కొన్ని అడ్జస్ట్మెంట్స్ పడ్డాయి అనుకోండి. అలాంటప్పుడు రెండో వైపు కూడా మీకు రికార్డు జరుగుతుందన్నమాట. ఇలా జరిగినప్పుడు ప్రతి అకౌంట్లో కూడా ఇలా టోటల్ క్రెడిట్స్ ఎంత, టోటల్ డెబిట్స్ ఎంత, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బ్యాలెన్స్ అని అంటాము. అది డెబిట్ బ్యాలెన్స్ ఉందా లేక క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా అని తెలుసుకోవడానికి నిల్వ తేల్చడం అవసరం అవుతుంది. దీన్నే బ్యాలెన్సింగ్ ది అకౌంట్స్ అని అంటాం. చాలా అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ప్రొఫెసర్ వి విశ్వనాథం గారు, ప్రొఫెసర్ బొబ్బులరెడ్డి గారు, వీరిద్దరికీ కూడా నా తరఫున, మా విశ్వవిద్యాలయం తరఫున, మా దూర విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.